హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక 4 పచ్చిమిరపకాయ చీలికలు, 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేయినాక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేందాకా వేయించుకోవాలండి. ఇలా వేగినాక ఒక పెద్ద సైజు టమాటోని చిన్న ముక్కలుగా ఇలా గుజ్జుగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను 1 కేజీ వరకు చికెన్ వేసుకుంటున్నానండి. బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో. ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా చికెన్ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. మీకు రుచికి తగినంత వేసుకోండి కారం. ఒకసారి బాగా కలుపుకొని కూర ఉడకడానికి సరిపడినంత వాటర్ని వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలను ఉడికించుకుంటున్నానండి. ఇలాగ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కర్రీ రైస్లోకి, నాన్స్లోకి కూడా బాగుంటుందండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.